నార్త్ ఆఫ్రికాలో ఉన్న వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళిపోదాము. దీన్నే ఉజుద్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొరొకో సిరీస్ నా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఎవరైనా ఏదైనా వీడియో మిస్ అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నా మొరొకో సిరీస్ కొత్తగా అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి ఓనరే 20 మెంబర్స్ సిట్టింగ్ ఉన్న టెంపోని అయితే మాట్లాడారు. మేముండే హోమ్ స్టే నుంచి వాటర్ ఫాల్స్ 2 hours డిస్టెన్స్. వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చిన్న చిన్న కిరాణా కొట్లలో ఉన్నాయి. వాటిల్లోనే పెట్రోల్ పెట్టి అయితే అమ్మేస్తున్నారు. ట్రిప్ అంటేనే కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ బ్యాగ్కి వచ్చేసి మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. మొత్తం అంతా ఎడార్లానే ఉంది. ఎక్కడ ఇల్లు అనేదే కనిపించలేదు. ఇంకా ఒక 1.5 hours అయిన తర్వాత బాగా దాహం వేసేస్తుంది, ఆకలేస్తుంది అంటే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపారు. ఒక చిన్న షాప్ అయితే ఉంది, పెట్రోల్ బంక్ అవి. ఇంకా కావాల్సిన స్నాక్స్, చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నారు. నేనేమో కొంచెం చల్లగా ఉండాలని చెప్పేసి జ్యూస్ తీసుకున్నాను, బనానా జ్యూస్. బట్ అదంతా కొంచెం నీళ్ళనే అనిపించింది. తాగేసి పడేసాను. వెళ్ళేదారంతా ఘాట్ రోడ్ లాగా మెలికలుగా భలే ఉంది. మొత్తం అంతా ఎడారే, ఒక్క ఇల్లు అనేదే లేదు. అక్కడక్కడ మనకి క్యామిల్స్, డాంకీస్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది మనుషులు కూడా కనిపిస్తున్నారు. బట్ ఊరైతే చాలా లోపలికి ఎక్కడో ఉంటుంది అనుకుంటా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా రేర్గా కనిపించింది, బస్సెస్ అవన్నీ కూడా. ఇప్పుడు మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపోని రోడ్ మీదే పార్క్ చేపించేశారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకెళ్ళాలి. మనకు ఒక గైడ్ని కూడా అసైన్ చేశారు. ఈ గైడే మొత్తం ఇక్కడంతా తిప్పి మనకి చూపిస్తారు. వెళ్ళేదారంతా కూడా ఇలా షాపింగ్ అయితే ఉంది. టూరిస్టుల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ప్రతి చోట ఇలాంటివి అయితే పెడతారు టూరిస్ట్ ప్లేసెస్లో. హ్యాట్స్, బ్యాగ్స్, స్లిప్పర్స్ అని చెప్పేసి. ఇంకా అక్కడ మనకి దానిమ్మకాయ చెట్లు, మందార పూ చెట్లు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మన వాటర్ ఫాల్స్ యొక్క వ్యూ పాయింట్. పైనుంచి చూడడానికి ఇంకొంచెం ముందుకెళ్తే ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇందాక మనం అటు సైడ్ నుంచి చూసాము. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఆ కింద ఉన్నారు చూడు జనాలు, అక్కడ దాకా వెళ్ళాలి మనము. వెళ్ళేదారంతా కూడా ఎక్కువ అన్ని ఆలివ్ ట్రీసే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఆలివ్ ట్రీస్నే ఎక్కువ పెంచుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉపాధి అయితే ఆలివ్ ట్రీస్. వీటి నుంచి కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కలర్ అయితే వేస్తారంట. ఇప్పుడు రెడ్ కలర్ ఇందాక చూసారు కదా చెట్టు మీద, దీని మీద వైట్ కలర్ ఉంది. రెడ్ కలర్ పెయింట్ ఉన్న చెట్లన్నీ ఒక ఫ్యామిలీ వాళ్ళని అర్థము. వైట్ కలర్ పెయింటింగ్ చెట్టు ఉన్న వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అని అర్థం అంట. ప్రతి ఫ్యామిలీకి ఒక కలర్ చొప్పున అలా వేసుకుంటారు. ఇంకా ఆ చెట్టు వాళ్ళ ఫ్యామిలీది అన్నట్టు. ఇంకా చాలా విషయాలన్నీ gide మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వెళ్ళేదారంతా కూడా. Traditional. We'll have a cup of tea. It's kind of Moroccan hospitality. మన ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ, టీ, వాటర్ అయినా ఇస్తాం కదా మన మర్యాద లాగా. వాళ్ళు కూడా హాస్పిటాలిటీ లాగా వచ్చిన టూరిస్టులందరికీ టీ అయితే ఇస్తారు. మొరోక్కన్ టీ, చాలా ట్రెడిషనల్ టీ. ఇంక ఇక్కడ ఆలివ్ ప్లాంట్స్ నుంచి వచ్చినవి అవన్నీ కాస్మెటిక్స్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ అని కూడా చెప్పచ్చు. కాయలు ఉంటాయి చూడండి, సేమ్ అలాంటి టైప్లోదే ఆర్గన్ అంట అవి. ఆ ఆర్గన్స్ని అలా పగలగొట్టేసి అవి డ్రై రోస్ట్ చేసి దాన్ని మళ్ళీ అక్కడున్న తిరగలిలో వేసి తిప్పుతారు. ఇంకా వాటిల్లోనే కొంచెం హనీ వేసి ఒకలాగా ఇలాగ కూడా మొత్తం అంతా చేసి ఆ పేస్ట్ని ఇలాగ మనకి ఎండలో ఉంచితే ఇలాగ రాయిలాగా అవుతుంది. ఇంకా వాటిని యూస్ చేసి కాస్మెటిక్స్లో ఇంకా హెయిర్ ఆయిల్స్లో ఇలా కూడా యూస్ చేస్తారు. ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసినవి ఇవన్నీ కూడా సోప్స్, ఆర్గానిక్వి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి అన్నట్టు అలాగా మార్కెటింగ్గా చెప్తూ ఉంటారు. ఇదే అండి వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా, ఉజుద్ వాటర్ ఫాల్స్. మధ్యలో మనకి బోటింగ్ కూడా ఉంది. ఇది అయితే
ఒక్కొక్కరికి 50 దినార్స్ అని చెప్పారు. వాటర్ ఫాల్ దగ్గరగా వెళ్తే ఆ వాటర్ కింద పడి మనకి ఆ జల్లు ఎఫెక్ట్ వస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి చాలామంది బోట్ మీద కూడా షికార్లు కొడుతూ ఉన్నారు. మధ్యలో బ్రిడ్జ్ని చూసారా, ఆ బ్రిడ్జ్ ఏమో అటు సైడ్ వేకి చాలామంది అయితే స్విమ్మింగ్, కొంతమంది పిల్లలు అస్సలు బాబోయ్ ఆ రాళ్ళు ఎక్కేసి పైనుంచి దూకేస్తున్నారు. చాలా భయం వేసింది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడు కొండ దిగి ఎంతైతే కిందకు వచ్చామో మళ్ళీ అంతే పైకెక్కి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళే దారంతా కూడా మనకి స్టెప్స్ ఉంటాయి. వెళ్ళే దారంతా మొరొక్కన్ వాళ్ళ యొక్క డ్రెస్సెస్ అమ్ముతూ ఉన్నారు. ఇంకా క్యామిల్స్ ఆ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే అదంతా ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కువ క్యామిల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు అలా ఉంటే డాంకీస్ మీద కూడా ఎక్కి తీసుకెళ్తున్నారు. వాటికి కూడా ఎంతో చార్జ్ చేస్తారు, ఎంతో తెలీదు. మేమందరం అయితే లిటరల్లీ చాలా అలసిపోయాము. ఓ పక్క దాహం వేసేస్తుంది. వాటర్ ఏమో నార్మల్ వాటర్ ఇస్తారు, నాకు కూలింగ్ వాటర్ లేకపోతే దాహం తీరదు అనిపిస్తుంది. కూలింగ్ వాటర్ ఇమ్మంటే నడవలేవని చెప్పేసి అలా వాటర్ లేకుండానే తీసుకెళ్తూ ఉన్నారు. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, కొనుక్కుందాం అనుకున్నాం, అస్సలు ఓపిక లేదు. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలా అనే ఆలోచనలోనే ఉంది. మధ్య మధ్యలో ఏమో మాకు వచ్చిన గైడ్ ఇంకో 2 minutes 1 minute అని చెప్పి తీసుకెళ్తున్నారు. దారిలో ఇలా మనకి డ్రైడ్ రోజ్ పెటల్స్, రోజ్మెరీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అసలు ఏమీ కొనే ఓపిక కూడా లేదు ఎవరికి. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడం కూర్చుని పోవడమే అందరికీ. ఆల్మోస్ట్ ఒక 1/2 hour నడిచిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి ఇక్కడే మనం ఫుడ్ తినాలి అన్నాడు. అసలే సాటర్డే నేను వెజ్ తింటాను, ఆ మొరోకోన్ డిషన్స్లో అసలు వెజ్ ఉంటుందో లేదో, ఎలాంటి ఫుడ్ పెడతారో మరి. హాయ్ గాయస్, ఎంత తెలిసిపోయామంటే తిరుపతిలో శ్రీవారి మెట్లు ఎక్కినట్టు అనిపించింది. అసలు వాటర్ కోసం చచ్చిపోయాం మేము, కూలింగ్ వాటర్ లేక. ఇప్పుడే ఆయన కూలింగ్ వాటర్ ఇచ్చాడు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది గాయస్. లిటరల్లీ ఏదో ప్రశాంతంగా. కానీ నాకైతే ఫుల్ తడిసిపోయింది గాయస్. ఫుడ్ చూస్తే ఇంకా సగం నీరసం వచ్చేసింది. ఒక పచ్చడి ఇచ్చారు, ఆ పచ్చడి టేస్ట్ చేస్తే కొంచెం నిమ్మకాయ పచ్చడిలా ఉంది. నాన్ వెజ్ వాళ్ళకైతే చక్కగా చికెన్ కబాబ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి కుస్కుస్ అంట, మన గోధుమ రవ్వలా ఉంది. ఆ కుస్కుస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసి ఇచ్చారు. రైస్ అయితే ఇంతే కొంచెమే ఇచ్చి ఇంకా సలాడ్ అయితే ఇచ్చారు. అది అసలు ఏం సరిపోదు రైస్. అది కూడా మనము స్టోర్ బియ్యం ఉంటాయి చూడండి, కొంచెం ఆ బియ్యంలా అనిపించింది నాకు ఎందుకో. ఇంకా ఆ కుస్కుస్ నిమ్మకాయ పచ్చడి వేసుకొని అయితే తిన్నాను. ఆ రోటీలు అయితే అసలు ఏం బాగాలేదు. ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది కూడా కొంచెం ఎండిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయి. లాస్ట్లో టీ అయితే తెచ్చిచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఈ టీ అయితే కామన్గా ఇస్తూ ఉంటారు. టీ అయిపోయిన తర్వాత లాస్ట్లో బిస్కెట్లు, స్వీట్లు అయితే ఇచ్చారు. తింటే ఉస్మానియా బిస్కెట్లా అనిపించాయి. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు మా వాళ్ళు ATMలో డబ్బులు డ్రా చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. పక్కన కొంతమంది చిన్నపిల్లలు ఇలా బాల్ గేమ్ ఆడుకుంటుంటే మేము కూడా వెళ్ళి కొంతసేపు ఆడుకున్నాము. మీరు ఎవరైనా మొరోకో వస్తే ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి, వర్త్ అనే చెప్పచ్చు. మంచిగా వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.